August 26, 2025 సాయంత్రం పూట మమ్మీ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. ఏమైనా పొద్దున వినాయక చవితి పండుగ వస్తున్నావు ఇంటికి అని. నాకు 28 రోజు నాకు కాలేజ్ ప్లేస్మెంట్లో ఎగ్జామ్స్ ఉంది. సో మమ్మీ ఆ రోజు కష్టమవుతుంది, ఒక రోజుకి ఎందుకు హాలిడేస్ అంటే సరేరా అని మమ్మీ ఊకో అన్నది. దాని తర్వాత తెల్లారి మమ్మీ కాల్ చేసి ఇట్లా వానలు ఉన్నదారా అంటే, పెద్ద హైదరాబాద్లో అయితే ఆ టైంలో పెద్ద వానలు ఏం పడలేవు. అక్కడ ఎట్లుంది మమ్మీ అంటే, కామారెడ్డిలో మస్తు వాన పడుతుంది అని. ఇక్కడ చాలా వర్షం పడుతుంది. కానీ వినాయక చవితి 27 ఆగస్ట్ రోజు ఈవినింగ్కి కథ మొత్తం మారిపోయింది. కామారెడ్డి ఆన్ ఫ్లడ్స్. Floods across the state. Kamareddy, Nizamabad, The Kamareddy region in Telangana. కామారెడ్డి జిల్లాలో ఒక రకంగా పోంది నయమైంది. ఎందుకంటే మా సికింద్రాబాద్ నుంచి కామారెడ్డి NH44 రోడ్లన్నీ వలిగిపోయినాయి. రైల్వే మార్గంలో వెళ్దాం అనుకుంటే పాటలలో నీళ్ళు వచ్చి ట్రైన్లన్నీ ఆ రోజు అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి, డైవర్ట్ అయిపోయినాయి, వేరే దిక్కుకు వెళ్ళిపోతున్నాయి. ఈ సిచ్యువేషన్ ఇప్పటిదాకా మా డిస్టిక్ అయితే రాలేదు. 2025 ఈ ఇయర్లోనే పాల్గామ్ అటాక్, ఇజ్రాయెల్ వారు, RCB స్టాంపైడ్, ఎయిర్ప్లేన్ క్రాష్, బెంగళూరు ట్రైన్ యాక్సిడెంట్లు, ఇప్పుడు చూసుకుంటే కామారెడ్డిలో వరదలు. కామారెడ్డిలో వరదలు లేని 50 years నుంచి ఒక్క డిజాస్టర్ లేదు. కొంచెం హిల్లీ ఏరియా లెజెండ్లు ఉంటాయి కానీ కామారెడ్డిలో వరదలు అనేది ఒక మ్యాజికల్. నాకు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నా తెల్లారికి ఇంత డిజాస్టర్ అవుతుందని. 2025లోని ఇన్ని బ్యాడ్ థింగ్స్ ఎలా అవుతున్నాయి ఏం బాగాడుకొని 2026 ఇంకా 4 నెలల్లోనే ఉంది. ఈ ఇయర్ అయిపోతుంది. చూస్తున్న టైం అయితే జల్దీ గడిచిపోతుంది నా కాలేజ్ లైఫ్. కామారెడ్డిలో వానలు అంతంత మాత్రానే పడతాయి. మరీ హెవీగా పడ్డా కూడా కామారెడ్డి చెరువు, టేక్రియాల చెరువు, దేవుపల్లి చెరువు నిండుతాయి. మరీ ఎక్కువ పడితే నిజాంసాగర్ డ్యామ్ నిండి పొంగుతుంది, మంజీరా రివర్ అవన్నీ నిండుతాయి. కానీ ఈ మాన్సూన్లో పడ్డ వానలకి కథ వేరైంది, చాలా సీరియస్గా మారింది ఈ కామారెడ్డిలో సిచ్యువేషన్. కామారెడ్డిలో స్కూళ్ళు, కాలేజీలు, కిరాణా షాప్ల కాడికి వెళ్ళి అన్నీ బంద్ చేసేసారు. నిన్ననే అనుకుంటా, నిన్న ఈ వీడియో రికార్డ్ చేసి నిన్న మా స్కూల్ ఫ్రెండ్ కాల్ చేసిన, అరే ఏమైంది మామ ఎట్లున్నావురా అంటే, వానది ఎట్లున్నావు అంటే వాడిని కొంచెం టీ లవర్ అన్నట్టు. పొద్దున సాయంత్రం మొత్తం ఛాయ్ తాగుతూనే ఉంటాడు. వాడు పాల ప్యాకెట్ కోసం మొత్తం కామారెడ్డి మొత్తం లెంగుతున్నట్టు పాల ప్యాకెట్ కూడా దొరికే సిచ్యువేషన్. ఇక చూసుకుంటే నార్మల్గా ఫ్యామిలీస్లో కూరగాయలు అవి లేని వాళ్ళు అవే ఎట్లా సరే, కొంతమంది స్టాక్ ముందే తెచ్చి పెట్టుకున్నా కానీ ఈ ఫ్లడ్స్కి వరదలకైతే మొత్తం నానిపోయినాయి. ఫుడ్ అంతా వేస్ట్ అయిపోయింది, ఎటు కాకుండా అయిపోయింది. అరే అసలు మ్యాజికల్ ఏంటంటే ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీ దాటిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ దాకా నీళ్ళు తినాయి. అవి ఎందుకో కొన్ని చెప్తాను, ఆ వీడియోలు ఉన్నాయి మీకు చూపిస్తా, క్లియర్గా అర్థమవుతుంది. నీకు ఒక మ్యాప్లో వేసి చూపిస్తా, మైండ్ పోతుంది. సరే ఏదో కష్టపడి కొంచెం బయట అడుగు పెడదామనే పరిస్థితి కూడా లేదు. సరే పోదాం అనుకున్నా కానీ బండ్లు కార్లతో కావు, పెద్ద పెద్ద బోట్లు అవే కావాలి. కానీ ఇంట్లో ఉన్న కార్లు, బైక్ల సిచ్యువేషన్ మాత్రం ఇంకో గిట్లుంది. వెళ్ళిపోయింది ఫస్ట్ టైం కామెంట్ సర్పరాజ్ కాట్రే పోయి ఒక్కటి 2 హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు వాగులో కొట్టుకపోతున్నాయి. హౌసింగ్ బోర్డ్ ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది. పాము ఉన్నది. అసలు చెరువులలో చేపలు పెడతారు, కానీ ఇప్పుడు ఆ కార్లు ఎటు పనుకు రాకుండా అయిపోతాయి. మరి ఈ సిచ్యువేషన్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయాలి. అసలు కామారెడ్డి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కామారెడ్డి కాదు, మేదక్, నిజామాబాద్ సైడ్, ఎల్లారెడ్డి మొత్తం కామారెడ్డి డిస్ట్రిక్ట్ మొత్తం ఫ్లడెడే. ఆ కేరళలో 2018 సిచ్యువేషన్ మళ్ళీ రీక్రియేట్ అవుతుంది. నాకు తెలిసి వీడియో చూసిన టైంకి మినిస్టర్ సీతక్క ఇంకో కొంతమంది మినిస్టర్లు వచ్చి మీటింగ్ పెడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఏదో చేస్తున్నట్టు ఉన్నాయి. నా కాడ లైవ్గా వీడియోలు ఉన్నాయి, మీ వీడియోలు అయితే చూపిస్తాం, ముంగడ పెడతా మీకు క్లియర్గా. అసలు ఇంత రెయిన్ రావడానికి ఒక యానిమేషన్ అయితే చూపిస్తాం మీకు.
ఇదైతే మన సిరిసిల్ల రోడ్ పరిస్థితి ఇట్లుంది. ఇంకో ఇదైతే మన హైదరాబాద్ పోయే రూట్ ఉంటుంది కదా, హైదరాబాద్ పోయే రూట్. ఫంక్షన్ ఎప్పుడు అటు సైడ్ వెళ్తుంటా ఆ రూట్. హౌసింగ్ బోర్డ్ సైడ్ మొత్తం స్మాష్, రోడ్ చూసుకున్నారు. ఇక ఏరియాలో ఉండే ఇళ్ళ పరిస్థితి ఇట్లుంది. ఇది అంగన్వాడీ స్కూల్ లాగా ఉంది. చంద్ర రెస్టారెంట్ సైడ్ లారీలు, బండ్లు, రోడ్డు, డివైడర్లు. హ్యూజ్ లాస్, కామెడీకి మాత్రం హ్యూజ్ లాస్. ఇది కామారెడ్డి హైవే రోడ్. వాటర్ పొంగిపోతుంది. మా రూట్ మొత్తం మీకు క్లియర్గా మీకు ఒకటి ఇక్కడ ఇమేజ్ చేస్తా. ఇప్పుడు కొత్త రూటు, ఆ రూట్లన్నీ మళ్ళీ రూట్ వేసినా రోడ్ కొట్టుకోపోయింది. ఆ లెవెల్ ఉంది. మీ ఇంకో రూట్ చూసుకొని మీ అకార్డింగ్లో వెళ్ళండి. హైదరాబాద్ సైడ్ రావాలనుకుంటే మ్యాక్సిమం రాకండి, ఎందుకంటే మొత్తం రోడ్డు బ్లాక్. వీడియో రికార్డ్ చేసిన టైంకి సంథింగ్ ఏదో కొత్త న్యూస్ వచ్చింది. మన గవర్నర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హెలికాప్టర్లో మన కామారెడ్డి మొత్తం పరిశీలిస్తున్నారు. అయితే మెయిన్లీ కామారెడ్డిలో ఇంతగానో మీ వరద రావడానికి మెయిన్ రీజన్ అయితే క్లౌడ్ బస్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీ క్లౌడ్ బస్ట్ అంటే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, నాకు చిన్నప్పుడు బెలూన్ ఉంటుంది, బెలూన్ ట్యాప్ దగ్గర పెట్టి ఆ బెలూన్ ఫుల్ చేసి తర్వాత సడన్గా బస్ట్ అవుతుంది కదా. అట్లా ఏమవుతుంది అంటే మన ఎడుతు నుంచి హాట్ వేర్స్ వేడిగాలని ఆ క్లౌడ్లోకి వెళ్ళినప్పుడు అది ఎక్స్పాండ్ అయ్యి సడన్గా బస్ట్ అయిపోతుంది ఒకటేసారి. వాటర్ అనేది కుండపోతావు అని అంటారు కదా, దాంతో ఇక కామారెడ్డి మొత్తం ఆ వాటర్ ఎటు వెళ్ళలేక అక్కడే ఫ్లడ్స్ అయిపోయి. నాకు మొత్తం క్లియర్గా అర్థమైంది, మన నేచర్ ముందు మనం ఇంత కాదు, చీమలం ఇంత విజృంభించడం ఎప్పుడు జరగలేదు అసలు. 50 years నుంచి మా డాడీ పుట్టినప్పటి నుంచి ఇది కానే లేదు. పోలీసులు, ఆఫీసర్లు, రెస్క్యూ టీం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మనం కూడా కరోనా పాండమిక్ టైంలో హ్యూమానిటీ చచ్చిపోయింది. అసలు పక్కింటోడు వాడు ఏమవుతుంది వీడేమైతే పట్టించుకోలేదు. దిస్ ఈస్ ద టైమ్ వీ హ్యావ్ టు షో అవర్ హ్యూమానిటీ. మనం మన నైబర్స్కి కొన్ని వస్తువులు, ఫుడ్ అవి అవసరం ఉంటాయి. మీరు కైండ్ హార్ట్తో మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎందుకంటే బీయింగ్ ఐ యామ్ కామారెడ్డి అండ్ ఐ నో కామారెడ్డి హౌ ఇట్ విల్ బి ఎన్విరాన్మెంట్. నేను పుట్టింది పెరిగింది గల్లీ నాకు ప్రతి ఒక్కటి తెలుసు. సో ఐ నో దట్ నేను ఖచ్చితంగా కైండ్ హార్టెడ్ ఉండి మనం హెల్ప్ చేసుకోకపోతే ఎలా. కుదిరితే వీడియోని కామారెడ్డి, మెదక్, నగర్, ఎల్లారెడ్డి ఆ ఏరియాలో ఉన్న నిజామాబాద్ ఆ ఏరియాలో ఎవరెవరు ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. ఇంట్లోనే అంటే నేను స్టేసే ఈ వీడియోలో రీసెర్చ్ చేసిన మొత్తం డాక్యుమెంట్ నేను డిస్క్రిప్షన్లో పెట్టేసా, కావాల్సి వస్తే అక్కడ చూసుకోండి. మన ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే కింద కామెంట్ చేయండి, నేను కూడా నేర్చుకుంటా. సో దట్ ఈస్ ఫర్ టుడే. ఐఎమ్ సాయి కుమార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.